మన అక్కల్ని అడుగుతున్నా, ఫ్రీ బస్సులల్లా ప్రయాణం కడుతుర్రా మీరు? ఫ్రీగానే తీసుకుపోతురా మిమ్మల్ని? ఇగో నిన్న మా అవ్వతోని ఈ ఫ్రీ ముచ్చట్ని తీస్తే పొట్టు పొట్టు తిట్టింది. వాని ఇంట్లో మన్ను పోయి వాని దౌడలు దగ్గర అవడా వాని బస్సు పాడుగాననుకుంటా. వామ్మో, నాకే షౌళ్ళకి వెళ్ళి రక్తాలు గారినయోళ్ళ. అయితే మా అవ్వనే అనుకున్నా, చాలా మంది శాపాలు పెడితేనే ఉన్నారు కదా సర్కారును, అగో మీరు కూడా గరం మీదనే ఉన్నారు అయ్యింది ఈ ఫ్రీ బస్సుల మీద అన్నట్టు. ఇగో గీ అక్కల అవస్థ చూడుని మీరైతే. డైరెక్ట్ లేటెస్ట్ ముచ్చట్లకే పోదాం. అగో నాగర్ కర్నూలు జిల్లా మాదాపురం బస్ స్టాప్ కాడ చూడుర్రి, కొందరు అక్కలు తొవ్వకడ్డంగా రౌతులు పెట్టిర్రు. రౌతులు ఎందుకంటారా, బస్సులు ఆగేదందుకొల్లా. ఏందంటే ఈ ఆడోళ్లకు ఫ్రీ బస్సులు పెట్టిన కాడికెళ్లి మాదాపురంలో బస్సులు ఆగుతలేవట. ఇక్కడోళ్ళు ఎర్ర టెండల నిలబడి చెయ్యి చూయించినా ఆడోళ్ళని చూసి డ్రైవర్ సాబు ఆపకుండా పోతుండట. ఎందుకని అడిగితే బస్సు అంత ఇరుకుట ఉన్నది, ఫుల్ అయిపోయింది అనుకుంటా అట్లనే దంచుకపోతురు. అసలే ఊర్లలోకి వచ్చే బస్సులే తక్కువ, గంటలు ఎర్ర టెండల నిలబడతారు. 4-5 గంటలకు వచ్చే ఆ ఒక్క బస్సు కూడా ఆపకుండా పోతురంటే ఇక ఏమనిపిస్తుంది చెప్పురి? ఓపిక ఎంతకాలం అని పట్టుమంటారు. అందుకే ఇగో ఈ అక్కలు రోడ్డు కడ్డంగా రౌతులు పెట్టిరు. అసలు ఏమైంది అక్క, జర నాకు చెప్పురి. హాగానట ఇన్నరా అదన్నట్టు ముచ్చట. పేరుకు ఫ్రీ బస్సులే గాని వీటితోని హరిగోస అవుతుందట. సరే మరి ప్యాసింజర్లు పెరిగినప్పుడు బస్సులనే పెంచాలే కదా, కానీ ఉన్న బస్సులు కట్ చేసిర్రు. వచ్చే బస్సులు ఆపకుండా దంచుకపోతున్నాయి. ఇక ఇంట్లో ఫ్రీ ఏమున్నది, ఫ్రీ ఇది సాలదని బస్సులల్లో కరాటేలు బాక్సింగ్లు ఇక చెప్పవశం కాదు. తోటి ప్యాసింజర్లతోని లొల్లిట్లుంటే ఇక కండక్టర్లు డ్రైవర్లతోని ఇంకో తీర్లాడాయి. ఆధార్ కార్డు చూయిస్తుంటే పొడుగు ఆధార్ కార్డు కావాలి, ఇంట్లో పేరు చక్కగా వల్లే, జిరాక్సులు నడవై, చినిగిపోయిన కారట్ల పేరు కనబడతలేదు. ఇగో గిట్ల సవాలచ్చ వంకలు. ఏం ఫ్రీ బస్సులో ఏం పాడో, అసలు ఎవడు పెట్టమన్నాడు, ఎవడు గిట్ల గోస ఉచ్చుకోమన్నారని ఆడోళ్ళే మస్తు కోపానికి వస్తుర్రు.